యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉండి పలికినటువంటి 7 మాటలని సార్వత్రిక సంఘాలన్నింటిలో గూడా స్థానిక క్రైస్తవ సంఘాలలో చాలా సంఘాల్లో ఏవో 1, 2 మినహాయిస్తే చాలా సంఘాలలో సహవాసాల్లో గుడ్ ఫ్రైడే రోజున ఏం జేస్తారంటే ఒక్కొక్క మాటని ఒక్కొక్కరు వివరించినట్లు, అందించినట్లు ఆ రోజున షెడ్యూల్ చేసి మార్నింగ్ యేసు ప్రభుల వారిని సిలువ వేసిన సమయం ఉదయం 9 గంటలు కదా! అప్పటినుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ప్రాణము సిలువ మీద విడిచినంత వరకు ఉన్నటువంటి సమయాన్ని స్ప్లిట్ చేసి 7 మాటలుగా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుల వారు శిలువ మీద ఉండి పలికిన ఆ 7 మాటలు దాదాపు 2000 సంవత్సరాలుగా ఎన్ని జీవితాలను రగిలించిందో, ఎంతమంది జీవితాల్లో స్ఫూర్తి నింపిందో, ఇంకనూ నింపుతూనే ఉంటుంది. అసలు మారుతున్న వాళ్ళు కోట్ల మంది. కానీ మాట్లాడిన మాటలు మాత్రం 7 మాత్రమే. వందల, వేల సంవత్సరాలు గూడా గడిచిపోతున్నాయి. అట్టి మాటలు ప్రాణము విడిచే సమయాన అందున ఒక దయనీయమైనటువంటి స్థితిలో కేవలం స్పృహలో ఉండటమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో నోరు కూడా మెదపలేని పరిస్థితుల మధ్య కొంతమంది ఆఖరి పరిస్థితుల్లో అంటే బాగా దేహం కొట్టబడిన పరిస్థితుల్లో ఉండినప్పుడు, కొరప్రాణంతో ఉండినప్పుడు వాంగ్మూలం అని అంటారు. వాంగ్మూలం. ఆ వాంగ్మూలం గూడా ఈవెన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆహ్, లాయర్‌లు గాని, జడ్జిలు లాంటి వాళ్ళు గాని, ఆఫీసర్‌లు వచ్చి వాంగ్మూలం తీసుకుంటారు కదండీ! అవి గూడా స్పష్టంగా అర్థం కావండి. అలా వాళ్ళకంటే వాళ్ళకి శక్తి చాలక స్పష్టంగా మాట కూడా రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో గూడా తెలియక ఒక సందిగ్ధంలో, ఒక డైలమాలో ఉండి దాన్ని క్లోజ్ చేసుకున్న సందర్భాలు గూడా ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువుల వారు సిలువ మీద ఉండి ఎంత అసలంటే మనం సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా చివరి దశలో ప్రాణం కోల్పోయే పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడటం మన ఊహలకు కూడా అందదు. ప్రభు మాట్లాడాడు. సో, ఈ మాట్లాడినటువంటి వాటిల్లో క్రైస్తవ సంఘాల్లో తెలుగు క్రైస్తవ నాయకులుగా పిలువబడినటువంటి వాళ్ళు మరి ఏది పడితే అది ఆయా సంఘాల్లో వేరేదో చెప్పకూడదు అనేటువంటి ఆ తపనతో ఇప్పటికే ఎందరో మాట్లాడుంటారు. ఎందరో మాట్లాడిన విషయాలు మీరు గూడా విని ఉంటారు. స్థూలంగా, స్థూలంగా 2 మాటల్లో ఒక్క మాట అంటే మనం ఈరోజు 2 మాటలు మనం క్లియర్ జేసుకోవాలి. ఒక మాట మాట్లాడిన తర్వాత ఒక పాటకి గ్యాప్ ఉంటుంది. యేసుప్రభుల వారు శిలువ మీద పలికిన మొదటి మాటకు రిలవెంట్‌గా ఉన్నటువంటి పాటను ఎవరైనా పాడటానికి సిద్ధంగా ఉండండి. ఆ తదుపరి రెండో మాట మనం ధ్యానిస్తాం. ఇలా మనం ఒక సిట్టింగ్‌లో ఒక 2 మాటలు ధ్యానించుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే స్ప్లిట్టెడ్‌గా ఇవ్వాలి. మెసేజెసు ఒకటో మాట, రెండో మాట, మూడో మాట కింద అప్‌లోడ్ చేయాలి గనుక గ్యాప్ ఉండటం చాలా ముఖ్యం. అలాగే మీరు గూడా జాగ్రత్తగా మనం వింటాం గనక వాటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. సో, 2 మాటలు మాట్లాడేది ఉంటుంది గనక జాగ్రత్తగా మనం టైం వేస్ట్ చేయకుండా స్పీడ్‌గా విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. యేసు ప్రభుల వారు శిలువ మీద ఉండి పలికిన మొదటి మాట మనందరికీ తెలిసిందే. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉన్నటువంటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఒకరు చదవండి. రెఫరెన్స్‌లు జాగ్రత్తగా, వేగంగా తీసి చదవటానికి సిద్ధంగా ఉండండి. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. మీరెక్కడ చదువుతున్నారక్క? లూకా సువార్త 23:32.
34 అక్క చెప్పింది. 34 వచనం. నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన చాలక్క. ఇది మనం నేర్చుకునబోయే, ధ్యానించబోయేటటువంటి మాట. యేసు ప్రభుల వారు సిలువ మీద ఉండి పలికిన మొదటి మాటగా దీన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. తండ్రి అని ప్రభువుల వారు తండ్రి అయిన దేవుడిని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం సిలువ మీద పలికిన 7 మాటల్లో 3 మాటలు తండ్రితోనే మాట్లాడింది. అంటే దట్ మీన్స్ ప్రార్థన. క్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన. 3 మాటలు ఏమిటవి, ఎవరికైనా ఐడియా ఉందండి? మొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారని తండ్రితో మాట్లాడుతున్నారు. మిగతా 2 మాటలేంటి? తండ్రి నీ ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని అన్నాడు. అనేది ఒకటమ్మా. రైట్. ఇంకా ఇంకొకటి ఉంది కదా! నా చెయ్యి ఎందుకు పట్టుకుంటావు? ఏలీ ఏలీ లామా సమగ్దాని. నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచావని. అసలు మాట్లాడిన 7 మాటల్లో దాదాపు సగం అని చెప్పొచ్చు మనం. ఆ సగం మాటలు తండ్రితో మాట్లాడారు. అంటే ఎంత టాప్ ప్రియారిటీ తండ్రితో అనుబంధాన్ని కలిగి ఉండటానికి ఆయన ప్రయత్నిస్తున్నారో మనం గమనించాలి. మనం అయినదానికి, కానిదానికి, చిన్నదానికి, పెద్దానికి, దేవుడికి దూరంగా మసలుకుంటాం. ప్రభువుల వారు అసలు నిండు శ్రమల మధ్య అంత దారుణమైనటువంటి ఆ మరణ సమయాన గూడా తండ్రిని, నన్నెందుకు దేవా ఈ రీతిగా ఇంతగా నన్ను ఈ దుర్మార్గుల మధ్య నన్ను ఇలా వదిలేసావు విగతజీవిగా, నాకెప్పుడు తోడుగా ఉండేవాడివి గదా! నీ సేవలో నేను ఉన్నోడిని గదా! నాతో ఎన్నో గొప్ప కార్యాలు చేయించావు గదా! ఇప్పుడేంటి ఇంత పరిస్థితి? ఏ రోజు తండ్రిని తప్పు పట్టకపోగా, తండ్రి మనసుని ఎరిగి, తండ్రి ఎక్కడ ఒక డెసిషన్ తీసుకుంటాడేమోనండి. యేసుప్రభుల వారికి ఇప్పటికీ ఆ తండ్రి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. తండ్రి గురించి సంపూర్ణంగా మనకు నేర్పినటువంటి వాడు, తెలియజేసినటువంటి వ్యక్తి యేసుప్రభుల వారని మనం చూస్తున్నాం. ఎవరునూ ఎప్పుడునూ దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. అంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని చెప్పారు. బానే ఉంది ప్రభుల వారు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్న ప్రభువుకు తెలుసు, మర్చిపోకండి. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందో మనకు తెలిస్తే, మనం గూడా ఇటువంటి పరిస్థితుల మధ్య ఏ విధంగా వ్యవహరించాలో మనకు అర్థం. సర్వసాధారణంగా యేసుప్రభుల వారు ఇలా మాట్లాడడానికి ముఖ్యమైనటువంటి కారణం మనకు ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలీదా అసలు? తెలియకుండానే ఈ పని చేశారంటే మరి వాళ్ళు సిలువేయము, సిలువేయము అని అరిచింది తెలీదా వాళ్ళకి? అలాగే కొరడాలతో కొడుతున్నామని సైనికులకు తెలీదా? ముళ్ళ కిరీటం అల్లింది వాళ్ళే గదా! అది ముళ్ళ కిరీటం అని తెలీదా? పిడిగుద్దులు గుద్దింది యేసుప్రభుల వారిని గుద్దుతున్నా అన్నటువంటి ఆ వ్యక్తులకు తెలీదా? బల్లెపు పోటును పొడిచినటువంటి వ్యక్తికి తెలీదా? ఇది బల్లెపు పోటు, పక్కలో పొడిస్తే నొప్పెడుతుందనో, లేకపోతే అది చీరుకుపోతుందనో, ప్రాణమైపోతుందనో ఇవన్నీ తెలీదా? కానీ తెలీదంటున్నాడు ప్రభు. అసలు తెలీదేంటి? వాళ్ళకి ఏం తెలియాలి? తెలియాల్సింది ఏం తెలియకుండా పోయింది. అది తెలియకుండా పోయినందుకు గాను దేవుణ్ణి క్షమించు నాయనా అని ప్రభు ఎందుకు అడగాల్సొచ్చింది? ఇవన్నీ మనకు అర్థం కావాలి. సాధారణంగా దేవుని ప్రజలు అంటే మన బిడ్డలంటే మనకు ఈ భూమి మీద ఉన్నోళ్ళందరికంటే ప్రేమ ఎక్కువ గదండీ! అది ఎవరు గూడా కాదనలేని సత్యం గదా! ఈ ప్రపంచంలో ఎవరికంటే గూడా ఎక్కువగా ప్రేమించేది మన కడుపున పుట్టిన బిడ్డలే. అట్లాగా దేవుడు కూడా తన సొంత ప్రజలుగా తన దగ్గరికి, లోకంలో పుట్టినటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ, తనెందరు అంగీకరించారో వాళ్ళే దేవుని కుమారులు గదా! మరలా. ఎందుకంటే పాపముల చేత నశించి దేవుడిలో ఉన్నటువంటి జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, తిరిగి వాళ్ళ పాప స్థితిని, పతన స్థితిని గుర్తెరిగి, దీనిలో నుంచి బయటపడవేయగలిగిన వాడు ఒక్క తండ్రి మాత్రమే, దేవుడు మాత్రమే అని గుర్తెరిగి, మరలా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు దేవుని యొక్క సొంత బిడ్డలు.
ఆ దేవుని బిడ్డల జోలికి ఎవరు వెళ్ళినా కూడా ముందుగా లైన్‌లోకొచ్చేది, యాక్షన్‌లోకొచ్చేది, రియాక్ట్ అయ్యేది సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడే. ఇది ఏదో మేమన్న మాటలు కాదు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడిందండి. దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. జకర్యా మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని ఎవడైతే ముడుతున్నాడో మీకు హాని తలపెట్టడానికి, మీకు కీడు చేయటానికి, మీ ప్రాణం తీయటానికి, మిమ్మల్ని దోచుకోవటానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే అని ఎంచుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. అంటే ఎవరు ఇశ్రాయేలు ప్రజల జోలికొచ్చినా కూడా ఎప్పుడు చూసినా మీరు గమనించండి, ముందుండి సైన్యములకు అధిపతి అని యుద్ధాలు జరిగించి యుద్ధము యెహోవాది అన్నటువంటి రీతిగా గద్ద రెక్కల మీద నుంచి కాపాడుకుంటూ పోయాడు. ఆ రోజు ఐగుప్తీయులు చిత్రవధకు గురి చేసినప్పుడు, బానిసత్వంలో అణిచేస్తున్నప్పుడు, అప్పుడు బయటకు తీసుకొని వచ్చింది తన బాహుబలం చేత దేవుడే. ఎందుకంటే బిడ్డలు కదా! బిడ్డలు. మన బిడ్డల జోలికి ఎవరన్నా వచ్చారనుకోండి, అసలు మనం నిజంగా చెప్పాలంటేనండి, మన అసలు స్వరూపం ఎప్పుడు బయటపడుతుంది చెప్పంటారా? మనం మన యొక్క అసలు స్వరూపం ఎప్పుడు బయటపడుతుందంటే, మన బిడ్డల జోలికి అంటే బిడ్డల జోలికనంటే బిడ్డలకి నష్టం కలుగజేయటానికి, ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి ఎవరన్నా వాళ్ళ మీదకొస్తే, అప్పుడు మన అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అవునా? కాదా? మీరొకసారి చెప్పండి. ఎంత మంచోళ్ళమో, లేకపోతే ఎంత ప్రేమ కలిగిన వాళ్ళమో, ఎంత దీర్ఘశాంతులమో, ఎంత పరిశుద్ధులమో ఇవంతా పర్ఫెక్ట్‌గా మనకు తెలియాలనుకోండి ఒకటే. మన పిల్లల జోలికి ఎవరన్నా రావాలి. అప్పుడే అసలు రూపాలు బయటపడతాయి. అవునా? కాదా? మీరు చెప్పండి. నిజం. ఇప్పటిదాకా మనం మంచి వక్తలమో, లేకపోతే మంచి సౌమ్యులమో, మంచి పరిశుద్ధులమో రకరకాలోళ్ళు గావచ్చు. కానీ అక్కడ ఉద్వేగాలు అదుపు తప్పుతాయి. ఎందుకనంటే ఆ పాశం అలాంటిది. పాశం అలాంటిది. ఇప్పుడు మనకే ఇంత పాశం ఉంటే అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ గదా! స్వచ్ఛమైన దానికి పవర్ ఎక్కువుంటది గదండీ! స్వచ్ఛమైన బంధానికి శక్తి ఎక్కువుంటది. కనుక దేవుని బిడ్డ జోలికి అంటే ఇశ్రాయేలీయుల జోలికొస్తేనే ఇలా ఉంటాయి. ఇశ్రాయేలీయులలోనే శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఇశ్రాయేలు సమాజం అంతటికి, యూద సమాజం అంతటికి, లోకంలో ఉన్న ప్రజలందరికీ గూడా ఉన్నతోన్నతుడు, ఉత్తమోత్తముడు, నీతిమంతులకే నీతిమంతుడు, నీతిమంతులుగా అనేకులను తీర్చినటువంటి వాడైన దేవునికి ప్రియ కుమారుడైన ఆయన జోలికొస్తే ఎవరైనా దేవుడికెలా ఉంటది? అసలు కీర్తన గ్రంథం చూద్దాం. దేవుడు యేసుప్రభుల వారి గురించి లోకానికి, ప్రపంచానికి ఏమని చెప్తున్నాడో కీర్తన గ్రంథం 2వ కీర్తన. కీర్తన గ్రంథం 2వ కీర్తన 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఆయన ఏమని చెప్తాడు? కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనును. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూడండి, కుమారుడిని ఏం చేయమంటాడండి దేవుడు? ముద్దు పెట్టుకోండి. కుమారుడిని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు అన్న వాళ్ళను మనం ముద్దు పెట్టుకుంటాం. ఎవరైతే మనకు అందరికంటే ఇష్టం అని చెప్పటానికి మనం ఆ ఎక్స్‌ప్రెషన్స్ ముద్దు ద్వారా మీరొకసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఎవరికి ముద్దు పెట్టుంటాం చెప్పండి? మన పిల్లలనే బిడ్డలకే అంతే. అసలు కట్టుకున్నోళ్ళకి భార్యకో, లేకపోతే భర్తకో ముద్దు పెట్టడం కంటే, అమ్మ నాన్నలను, తోబుట్టువులను ముద్దు పెట్టుకోవడం కంటే, కడుపున పుట్టినటువంటి బిడ్డలనే ఎక్కువగా మనం ముద్దాడతాం. అంటే అంత ప్రేమ, అంత ఇష్టం. అందుకే దేవుడు నా కొడుకును మీరు ముద్దు పెట్టుకోవాలి. ఆయన ఇష్టపడాలి.
ఆయన ప్రేమించాలి, ఆయన మాట వినాలి అన్నటువంటి స్థితిలో ఉన్నారు. అలా కాకుండా అలా ముద్దు పెట్టుకోకపోతే, అంత ప్రేమించకపోతే మీరు నశించేస్తారు. లేని యెడల ఏం చేస్తున్నాడు దేవుడంట? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే దేవుడికే కోపమొస్తది. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంట్లో అమ్మో, నాన్నో, పెద్ద పెద్ద అధికారులు ఏమంటారంటే, నాకు కోపము అంత ఈజీగా రాదు. వస్తే ఏం జరుగుతదో చెప్పలేం. అందుకే నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదంట. అంటే కొందరికి కోపం వస్తే అంతేనండి. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలాగుంటది. దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటదో తెలుసండి? భూమి మీద పిట్టలు రాలిపోతారు. వేల, లక్షల, కోట్ల మంది జనాలు పిట్టల్లో అలా రాలిపోతారు. అదే ఆయనకు కోపం వచ్చేస్తది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభుల వారి కోసం ప్రవచనాలున్నాయి. ఎస్పెషల్లీ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాం పిల్లలు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని గూర్చి విచారణ చేసెదను. ఎవరైతే నా కొడుకు, కుమారుడు మోషే వంటి ప్రవక్త, ఆ ప్రవక్త అని చెప్పబడిందే. తర్వాత ఆనాడు ఇశ్రాయేలును నడిపించటానికి మహానాయకుడిగా కనానుకు నడిపించటానికి ఆ మోషేని ఏర్పాటు చేస్తే, యేసు ప్రభుల వారి అభినవ మోషే వంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఈయన పరమ కనానుకు, పరలోకానికి నడిపించేటటువంటి మహానాయకుడిగా ఇశ్రాయేలు సమాజం మధ్యకు నడిపిస్తే, ఆయన మాట ఎవరైతే వినలేదో, విననటువంటి వాళ్ళందరి విషయం ఎంక్వైరీ చేస్తాను. ఇక్కడ ఎంక్వైరీ విచారణ చేస్తాను అంటున్నాడు గానీ, మనం ఆ విచారణ చేస్తానన్న దాని వెనక ఎంత తీవ్రమైనటువంటి చర్య ఉందో కొత్త నిబంధనలో చెప్పబడింది. ఒకసారి ఈ ప్రవచన నెరవేర్పు ఎవరి విషయంలో జరిగిందో, మోషే వంటి ప్రవక్త ఎవరని సత్యవేదం మనకు ఘోషిస్తుందో చూడగలిగితే అపోస్తలుల కార్యములు. పేతురు, యోహానులు ప్రసంగిస్తూ ఈ విషయానికి చాలా స్పష్టత ఇవ్వటం జరిగింది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. నా అపోస్తలుల ముందు కార్యములు 3వ రిఫరెన్స్ అధ్యాయము అమ్మా ముందు రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18, 19 వచనాలమ్మా. కొంచెం నేను ఎందుకు ఓకే. కాస్త స్పీడప్ అవుతున్నానంటే, అరగంటలోనే ఒక మాట కంప్లీట్ అయిపోవాలి. మరొక అరగంటలో రెండో మాట కూడా అవ్వాలనమ్మా. దయచేసి కొంచెం జాగ్రత్తగా స్పీడప్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలని మనవి చేస్తున్నాను. మొదటి రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18, 19 వచనాలు నేనే ఎందుకు చదువుతున్నానంటే, అందుకే టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి. సో ఇప్పుడు వచనం ఏంటంటే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పినా, నోట్ దిస్ పాయింట్, ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభుల వారిని సిలువ వేయము అని కేకలేసినటువంటి వాళ్ళు, సిలువ వేయించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ అధికారులు, యేసు ప్రభుల వారిలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ నేరము లేదు, ఏ ఘోరము లేదు, ఏ దుష్కార్యము చేయలేదని తెలిసినా కూడా ఇట్టి పాతకానికి ఒడిగట్టిన వాళ్ళు, సాధారణ ప్రజలు, ఆయన ఏం చెప్తూ వచ్చాడో ఒక్కటంటే ఒక్కటి కూడా చెవిన పెట్టనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడని రాయబడింది? ప్రజలలో ఉండకుండా సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు సిలువేసినటువంటి వాళ్ళు, యేసు ప్రభుల వారి ప్రాణాలు తీయటానికి సిద్ధపడినటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవలసిన వాళ్ళు. వాళ్ళు ఈ భూమి మీద బతకటానికి, ఒక సాధారణ మనిషిని, ఒక నిర్దోషిని చంపితేనే అంత సమస్య అయినప్పుడు, ప్రాబ్లం అయినప్పుడు, అయ్యో పతితులను పావనులు చేయటానికి, దోషులను నిర్దోషులు చేయటానికి, పాపాత్ములను పరమాత్ములు దగ్గరికి చేర్చటానికి
వచ్చి సర్వాన్ని దారపోసినటువంటి వ్యక్తి ఏమాత్రం ఒక స్వార్థం లేకుండా నాకెందుకులే అనుకొని భార్య పిల్లలతో చక్కగా సంతోషంగా ఉండే పరిస్థితికి యేసుప్రభులు వారు పోయింటే నాకెందుకు ఈ అనవసరమైన రిస్క్? ఎవరన్నా తెలిసి రిస్క్‌ని ఫేస్ చేయాలనుకుంటారండి? తెలిసి వెళ్లి ప్రాబ్లమ్స్‌ను హత్తుకోవాలనుకుంటారా? కానీ సిలువనే ముద్దాడాడు ఆయన యేసుప్రభులు వారు. అంత అంత దానికి అంత గొప్ప కార్యాలకు పూనుకున్నటువంటి ఆ మహనీయుని ఎవరినైతే రక్షించటానికి వచ్చాడో వాళ్ళే వచ్చి యేసుప్రభుల వారిని చంపించాలనుకుంటే ఇంక వాళ్ళు బతకటానికి అవకాశం ఉంది భూమి మీద. ఆ ఉగ్రత దేవుడిది ఎంత వస్తదో ఆయన కుమారుడి జోలికొచ్చినటువంటి వాళ్ళ పరిస్థితికి, మరలా ఆయన మాట విననటువంటి పరిస్థితి. ప్రవచనం చెప్పబడినటువంటిది నెరవేర్పుగా వచ్చాడు. ఆయన మాటని ఏ ఒక్కరు ఆలోచన చేయలేదు. ప్రసంగాల్లో సాధారణ ప్రజలు ఆలోచన చేయలేదు. ప్రవచనాల రూపాల్లో శాస్త్రులు, పరిశీలకు ఉన్నా కూడా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు నిత్యము చదువుతూ ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఎందుకు ఇలా పని చేస్తున్నారని యేసుప్రభుల వారు చెప్తున్నారంటే, నాన్న మీరు తెలియకనే చేస్తున్నారయ్యా. నేను ఆ ప్రవక్తనని, మోషే వంటి ప్రవక్తనని, మెస్సియానని, వీళ్ళ పాపముల నుంచి వీళ్ళు విడుదల చేయటానికి వస్తున్నానని ఇవన్నీ వాళ్ళకి అర్థం గాకనే చేస్తున్నారాయన. తెలియకనే చేస్తున్నారు తండ్రి. కాబట్టి నువ్వు క్షమించు నాయనా అని తండ్రిని క్షమించమని కోరుతున్నాడు. చిత్రమైన విషయం ఏంటంటే, ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధుడేమో పాపం చేస్తున్న వాళ్ళ కోసం మొరపెడుతూ ఉంటే క్షమించు నాయనా అని. మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే తప్పులు చేయనోడు, అప్పులు చేయనోడు ఎవడు లేడంట భూమి మీద. అలాగే ఎదుటివాడి కంట్లో నలుసును చూపిస్తున్నటువంటి వ్యక్తి కంట్లో దూలం ఉందట. అలా ప్రతీది మనం ఎవరికి తీసుకోకుండా తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, దోషాలు చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం. అయినను మనలో ఆ క్షమాగుణం అనేది అంత సులభంగా రాదు. ఒకవేళ ఎవరన్నా తప్పు చేసి, పాపం చేసి బ్రదర్ క్షమించండి, సిస్టర్ క్షమించండి అని మనం చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటదో తెలుసా? క్షమించేసాను బా అని గాని, లేదంటే ఏది తప్పు చేసి క్షమించమంటావు, మళ్ళీ తప్పు చేసి క్షమించమంటావు. ఇదేనా జీవితం నీది? అనేవాళ్ళున్నారా లేదా? అంటే మనకు అది అంత సులభమైన విషయం కాదండోయ్! ఒక మనిషి పాపము లేదా తప్పు మన పట్ల చేసినప్పుడు, అది క్షమించే గుణం రావటం అంత సులభమైన విషయం గాదు. మీకు తెలీదు ఊరుకోండి. వాళ్ళు ఎలాంటోళ్ళో మీకు తెలీదు. వాళ్ళని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం ఉంటది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న మనస్తత్వం మనది. కానీ యేసుప్రభుల వారు అలా కాదండి. క్షమాగుణ సుగుణాకరుడు. అంతగా ఎంత మొత్తానికి ఆయన్నే లేకుండా చేయాలన్నటువంటి పాతకానికి ఒడిగట్టిన తండ్రి, అలాంటి చర్యను పాల్గొన్నటువంటి వ్యక్తులు, యేసుప్రభు మాట వినని వాడు సర్వనాశనమైపోవాలని శాసించినటువంటి దేవుడు, తన ప్రియకుమారుని మీదకి ఇన్ని రకాల పరిస్థితులొస్తుంటే, ఆయన ఏ విధంగా ఉగ్రుడవుతాడో తెలుసు. అందుకే తండ్రిని ఆపమన్నాడు. నిజంగా వీళ్ళకు తెలీదా అనంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు చూద్దాం. 3వ అధ్యాయంలోనే అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. మీరైనా మీ అధికారులైనా తెలియకనే చేశారు. యేసుప్రభుల వారి మరణ కార్యాన్ని మీకు అర్థం కాకనే చేశారు. మీకోసం వచ్చాడని తెలియక చేశారు. మిమ్మల్ని విమోచించడానికి వచ్చిన విమోచకుడని తెలియక చేశారు. రక్షకుడని పాపములను విడిపించడానికి వచ్చినట్టు వీళ్ళు రోమా ప్రభుత్వపు అధికారపు నుంచి విడిపించడానికి వస్తాడేమో అనుకున్నారు. కానీ అది చాలా చిన్నది. రోమా ప్రభుత్వపు పాలన నుంచి విముక్తి చచ్చిపోయిన తర్వాతనే అయిపోతాం. కానీ పాపము నుంచి విముక్తి చచ్చినా విముక్తి కాలే మరవకండి. పాపం యొక్క తీవ్రత ఎలాంటిదంటే, మనం చచ్చిపోతే మన మీదున్నటువంటి కేసులు మాఫీ అయిపోతాయి. మన మీదున్నటువంటి సింపతి పెరిగిపోద్ది. అప్పుడే అందుకే మీరు చూడండి, ఒక దుర్మార్గుడు చచ్చిపోయినా పేడ వదిలిపోయిందండి అంత ఈజీగా ఎవరైనా చెప్తారండి? చెప్పరు. అంటే మనం కాస్త కూస్తూ తప్పులు చేసినా కూడా చచ్చిపోయామంటే సానుభూతి అనేది ఉంటది. కానీ పాపం పరిస్థితి అలా కాదు సుమా. మనం చచ్చిపోయినా మన వెంట వచ్చేదది.
అందుకే దానిని రూపుమాపటానికి వచ్చినటువంటి ప్రభు అది తెలియదు వాళ్ళకి. అయినా తెలియదు గనుకనే చెప్తున్నారు పేతురు గారు కూడా. నెక్స్ట్ 13వ అధ్యాయం చూద్దాం. పౌలు గారు కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులు ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినా ఆయన్ను చంపిపోవాలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఎంత అద్భుతంగా! అంటే కళ్ళ ముందు కనబడుతున్న క్రీస్తును గ్రహించలేదు. క్రీస్తు కొరకు రాయబడిన ప్రవక్తల ప్రవచనాలను గ్రహించలేదు. వాళ్ళకి గ్రహింపు లేదు. వాళ్ళకి తెలియటం లేదు వాళ్ళకి అనే మాటలు పౌలు గారి మాటల్లో కూడా మనకు కనబడుతున్నాయి. ఈవెన్ మరలా పత్రికల్లో కూడా పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చూద్దాం. 7, 8 వచనాలు ఏమని చెప్తున్నాడు చూద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది అంటే ఆ మర్మమైన దైవ జ్ఞానము లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. తెలియదు కాబట్టి వాళ్ళు సిలువేశారు. తెలిసి ఉంటే వేసేవాళ్లే కాదు అంటారు. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోండి, చరిత్రలో కూడా ఒక దైవజనుడు పాపము చేసిన వారి పక్షాన, ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు పాపం చేసిన వారి పక్షాన మొరపెట్టినప్పుడు దేవుడు క్షమించిన దాఖలాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మోషే గారు మొరపెట్టారు, ప్రభువా వీళ్ళను పరిహరించొద్దు నాయనా అని. నిర్గమకాండం 32వ అధ్యాయములో 30 నుంచి 32 వచనాల్లో మోషే గారి ప్రార్థన కనబడుతుంది. తండ్రి వీళ్ళను క్షమించు నాయనా అని. యేసు ప్రభు తండ్రి కన్సిడర్ చేశాడు మోషే గారిని చూసి. ఈవెన్ యోబు గారి యొక్క స్నేహితులు విషయంలో కూడా దేవుడు చాలా క్లారిటీగా చెప్తాడు, నాయన నా సేవకుడైనటువంటి యోబు మాట్లాడినట్టు మీరు యుక్తమైనటువంటి దాన్ని మీరు మాట్లాడలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు చేసిన ఈ పాపం పోవాలంటే ఏం చేయాలంటే మీ స్నేహితుడైన యోబు మీకోసం నాకు మొరపెడతాడు, అప్పుడే పోతుంది మీ పాపం అని చెప్పాడు. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం, ఈ మాట చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 7, 8 వచనాలు చూద్దాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీద నీ 2 స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబుని వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీ అవివేకం బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఆ యోబు విజ్ఞాపన చేస్తే మీ పక్షాన క్షమించమని నేను అంగీకరిస్తాను. అంటే యేసు ప్రభుల వారి యొక్క మాటను చూసి ఈ పాతకం చేస్తున్న వారిని వదిలేశాడు దేవుడు అని మరొకటి. ఈవెన్ సెఫెన్ గారు కూడా ప్రసంగం చేస్తూ నేల కొరుగుతూ, రాళ్ల దెబ్బలకు నేల కొరుగుతూ, ప్రభువా తండ్రి ఈ నేరం వాళ్ళ మీద మోపద్దు అని చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మోషే గారు పాపాత్మల కొరకు ప్రార్థన చేశారు, యోబు గారు చేశారు, బాగానే ఉంది. యేసుప్రభువు వారు చేశారు, స్టెఫెన్ గారు చేశారు, బాగానే ఉంది. మనం ఏం చేయాలి అంటే ఇదంతా ఏదో వాక్యం అది చెప్పుకొని వెళ్ళిపోవటానికి కాదు. దేవుడు మనలో చూడాలనుకున్న విషయం ఏంటంటే పదే పదే చెప్తాడు మంచి మాటలు. చూద్దాం, ఎఫ్సీలు రాసిన పత్రిక చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడగలిగితే అక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 32వ వచనం ఎఫ్సీలు రాసిన పత్రిక. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి.
ఎన్నేళ్ళుగా వింటున్నాయి మాటలు. వింటున్న ప్రతిసారి కనీసం కొంతలో కొంతన్నా మనలో క్షమాగుణం పెరిగిందా? దేవుడు మనల్ని క్షమించాడు గదా! మనం ఈ సోదరుడి పాపము క్షమించకపోతే ఎలాగో ఆ తండ్రికి తగిన బిడ్డలమేనా మనం అన్న ఆలోచన ఎంతమంది చేస్తున్నాం? ఇక్కడే కాదు కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒకసారి 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? సేమ్ ఇదే విషయం. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 13వ వచనంలో కూడా ఎవడైనను తనకు హాని చేస్తునని ఒకడు అనుకుని యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ఎందుకు? ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ఏ ఆ ఇశ్రాయేలు సమాజం ఒకటేనా తెలియక చేసింది పాపం యేసుప్రభుల పట్ల, తండ్రి పట్ల, దేవుడి సంకల్పం పట్ల మనం చేయలేదేంటి? మనం చేస్తున్నాం లేదా ఇప్పుడు? మనం భవిష్యత్తులో చేయబోమా? మనము పాపం చేస్తాం. పాపం చేసిన మనమైతే ఏమనుకుంటామంటే, నేను పాపం చేసినా, నేను దోషం చేసినా, నేను తప్పు చేసినా ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, క్షమించాలి అని అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళు పాపం చేసినప్పుడు మన ఎడల మనకు మాత్రం ఆ గుణం ఉండదు. కదా! మనుషులు మీకేం చేయాలని మీరు అనుకుంటారో మీరు కూడా అదే చేయండి అన్నాడు ప్రభు. మనుషులు మనం ఏదన్నా తప్పు చేస్తే క్షమించాలనుకుంటామా? ఎవరైనా శిక్షించాలనుకుంటామా? క్షమించి వదిలేయాలనుకుంటాం. మరి ఇదే మనస్తత్వం ఎదుటివాడి పట్ల మనకెందుకు లేకుండా పోయింది? ఎందుకు అనంటే, ఒక సుబుద్ధి కలిగిన వాళ్ళ లక్షణం అండి గుర్తుపెట్టుకోండి. సుబుద్ధి కలిగిన వాళ్ళ లక్షణం ఎలా ఉంటదంటే, ఒకసారి చూద్దాం సామెతల గ్రంథంలో ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఆ రోజు ఆ ప్రభువుల వారు పలికినటువంటి ఆ మాటతో అసలక్కడ అలాంటి పరిస్థితుల మధ్య కూడా మాట్లాడాల్సింది కాదు అని. అలా తప్పులు క్షమించుట, ఆ దీర్ఘశాంతం ఏంటి? ఆ సుబుద్ధి ఏంటి? బుద్ధిజ్ఞానముల సర్వ సంపదలు యేసు ప్రభునందు గుప్తములైన మనకుందా అటువంటి బుద్ధి అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎదుటివాడి తప్పులు క్షమించగలగటంలో ఉన్నది ఆ గొప్పతనం. ఆ జయశాలి అని యేసుప్రభులు వారి లోకాన్ని నేను జయించనన్నాడే. ఆ జయించటం, సహించటం, దీర్ఘశాంతం కలిగి ఉండటం, సుబుద్ధి కలిగి ఉండటం, ఇతర పాపాలు క్షమించటం. బలవంతులే క్షమిస్తారు మర్చిపోకండి. బలవంతులే క్షమిస్తారు. యేసుప్రభుల వారి గురించి ఉన్నటువంటి ప్రవచనం మనకు తెలుసు యెషయా గ్రంథంలో. బలవంతుడైన దేవుడని నిరూపించబడ్డాడాయన. నిరూపించుకున్నాడు తను. కనుక ప్రియులారా ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడే క్షమించాడు. సాటి పాపాత్ములం. మనము ఎదుటివారి పాపాలను క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే, మనం ఎన్నిసార్లు యేసుప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు ధ్యానించినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మనలో ఆ క్షమాగుణం ఎదుటివారి పట్ల హృదయపూర్వకంగా ఎదుటివాడిని క్షమించకపోతే, నేను కూడా మిమ్మల్ని క్షమించనని ఎన్నో సార్లు దేవుడు చెప్పిన సందర్భాలు మనకు తెలుసు. నేను చెప్పుంటాను. నేను పాటించకపోయినా మీరు వినుంటారు. మీరు పాటించకపోయినా ప్రయోజనమే లేదు. దేవుడు ఇవన్నీ రాయించింది మనలో కూడా అట్టి లక్షణాలను చూడాలనే తప్ప, ఆయన దగ్గర అంత గొప్ప లక్షణం ఉంది. మోషే గారిలో ఇంతుంది. యేసుప్రభులో ఇంతుంది. యోబు గారిలో ఇలా ఉంది. స్టెఫెన్ గారిలో అలా ఉంది. వాహ్! వాహ్! అనే వాళ్ళకి మార్కులేసి వెళ్ళిపోమని కాదు. మనం మారమని, వాళ్ళ సరసన చేరమని మనం గుర్తించాలి. ఇదండి యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట యొక్క సారాంశం.